హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అనుకుంటా. మేమైతే చాలా బాగున్నాము. ఈరోజైతే స్నాక్స్కి అయితే ఆనియన్ పకోడా చేస్తాండా. ఆనియన్ పకోడాకి అయితే ఫస్ట్ అయితే ఒక పాత్ర తీసుకొని ఆ పాత్రలో అయితే శనగపిండి వేసుకోనాలా. శనగపిండి ఒక కప్పు, బియ్యం పిండి ఒక కప్పు, అట్లే పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు క్లీన్గా కట్ చేసి వేసుకోనాలా. ఇదైతే కరేపాకు, కొత్తిమీర, ఉప్పు, జీలకర్ర పొడి, గరం మసాలా, శుంఠి వెల్లుల్లి పేస్టు, కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకోనాలా. జాస్తి నీళ్ళు వేసుకోకూడదు. మనం పకోడాలు ఎట్లా వేస్తామో అట్లా కొంచెం గట్టిగా కలుపుకోనాలా. కలుపుకొని అయితే స్టవ్ ఆన్ చేసుకొని బాణలి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలా. డీప్ ఫ్రైకి అయ్యేంత ఇప్పుడు ఆనియన్ అంతా మసాలా అంతా వేసి కలుపుకుంటాం కదా. ఆ ఆనియన్ అయితే పకోడా తర వేస్తూ ఉన్నాను. బాగా వేడెక్కిపోయి ఉంటుంది కదా ఆయిల్. అదైతే గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకోవాలా. సిమ్లో పెట్టుకొని చేసుకోనాలా, బాగా వస్తాయి. ఇప్పుడైతే ఆనియన్ పకోడా రెడీ అయిపోయా. సూపర్గా వచ్చినాయి గరిగా. నేనైతే పైన అయితే కరేపాకు వేసి నూనెలో వేసినాను. బాగుండే. బాయ్ ఫ్రెండ్స్.